2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం. సార్, చాలా వరకు మనం చూస్తే 35-40 మధ్యలో సాలరీ తీసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అవును. మరి అలాంటి వాళ్ళకి ఫస్ట్‌గా ఉండే డ్రీమ్ ఇల్లు. ఇల్లు లేదా కారు ఇంత సంపాదనతోటి మనం కొనుక్కోవచ్చు అంటారా? అంటే చాలా ఎక్కువ మంది ఈ సాలరీ తోటే మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. శాలరీతో మూవ్ ఆన్ అవుతూ ఉంటారు అండ్ వీళ్ళ డ్రీమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ అంటే నేను చాలా క్లయింట్స్ ఉన్నారు. 30,000 నుంచి ఈవెన్ 30 lakh పర్ మంత్ ఇన్కమ్ వచ్చే క్లయింట్స్ ఉన్నారు. సో దీనిలో నేను మేజర్ కేటగిరీ చూసుకుంటే లో ఇన్కమ్ ఉండే వాళ్ళకి ఆ అగ్రెషన్ అనేది ఎక్కువ ఉంటుంది. నాకు ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఈ టైప్లో చాలా ఫాస్ట్గా అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళకి కొన్నిసార్లు కుదరకపోయినా కానీ ట్రై చేస్తూ ఉంటారు. అదే హయ్యర్ ఇన్కమ్కి వెళ్ళే కొద్దీ లైక్ 10 lakh పర్ మంత్ వచ్చేవాళ్ళు, 20 lakh పర్ మంత్ వచ్చేవాళ్ళు వాళ్ళు రెండింటిలో కూడా ఓకే అనుకుంటారు. అండ్ మెజారిటీ పీపుల్ ఆఫ్ కోర్స్ ఓకే ఇల్లు ఉంటుంది, బట్ కొన్నిసార్లు రెంట్గా ఉండడానికి ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన మిడిల్ క్లాస్ పీపుల్ ఉండే ఇళ్లల్లో ఓనర్స్ చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. అదే యాక్చువల్గా రీజన్. అంటే మీరు చుట్టాలు రాకూడదు, నాన్ వెజ్ తినకూడదు, లేదంటే ఇలా క్లీనింగ్ ఇలాగే చేయాలి, లేదంటే ఈ టైంకి లేవాలి, ఈ టైప్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకని చెప్పి మన వాళ్ళు ఇదంతా ఎందుకు వీళ్ళతో గొడవ, మనకే సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అని ఆ ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోతారు. బట్ మనం రెంట్ పెరిగే కొద్దీ అంటే ఒక 5,000, 10,000, 20,000 ఇలాగా నేను నా లైఫ్లో చూసింది ఏంటంటే నేను 5,000 రెంట్లో ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండే. 4,000 రెంట్, అది 4,000 రెంట్లో ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్స్ వచ్చేవి. బట్ అది నేను 35,000 రెంట్ దగ్గర నుంచి ఐ డెంట్ సీ ఎనీ రిస్ట్రిక్షన్స్. 35,000 దాటిన తర్వాత రెంట్ అనేది. అదే ఒక 50,000 రెంట్ దగ్గర అయితే కనుక అసలు నో రిస్ట్రిక్షన్స్, అసలు లైక్ ఓనర్ని నేను చూడలేదు ఇప్పుడు దాకా. ఓకే, సో ఒకసారి వచ్చాడు లాస్ట్ 1 yearలో, కనిపించాడు, వెళ్ళిపోయాడు. సో నేను కూడా రెంట్కే ఉంటున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రిలేటెడ్ ఎందుకు మనం కొనాలని అనుకుంటున్నాం అనేది క్లారిటీ ఉండాలి. అంటే ఓనర్ మూలంగానా లేదంటే మనకి నిజంగానే అవసరం ఉందా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ తక్కువ శాలరీ ఉండే వాళ్ళు 30,000 to 40,000 వాళ్ళు ఇల్లు కొనాలి అంటే హైదరాబాద్లో అసలు అవైలబిలిటీ అనేది లేదు. ఏదైనా మినిమం కావాలంటే ఒక 75 లక్షలు, ₹1,00,00,000 లేకుండా ఇల్లు అనేది లేదు. ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వాళ్ళతో పోటీ పడాలి, బిజినెస్ పీపుల్తో పోటీ పడాలి. వాళ్ళేంటి ఒక 50 లక్షలు అంటే జస్ట్ లైక్ దట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కష్టపడి సంపాదించి దాన్ని మనం ఇల్లు కొనాలి అంటే మోస్ట్లీ పాసిబుల్ అనేది అవ్వట్లేదు. సో ఇప్పుడు కొనాలని అనుకుంటే అవుట్స్కట్స్కి వెళ్ళాలి. అవుట్స్కట్స్కి వెళ్తే మనం కొనగలం, బట్ అక్కడి నుంచి మళ్ళీ జాబ్ రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఈ సినారియోలో మనం కొనలేనప్పుడు కొనడం కంటే కొంచెం వెయిట్ చేసి నేను ఇప్పుడు కొనలేకపోతున్నా, ఓకే ఓ 10 years తర్వాత కొనొచ్చు, లేదంటే ఓ 15 years తర్వాత కొందామని అనుకున్నాం. సో ఈలోపు ఏంటంటే నెల కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి అది ఆ అమౌంట్ అక్యుములేట్ చేసుకోవడం అనేది ఒక ఆప్షన్. రెండోది ఏంటంటే ఒక ప్లాట్ లాంటిది ఏదైనా కొనుక్కోవచ్చు, ఊరి చివరి కానీ దగ్గరలో కానీ ఎక్కడైనా వీళ్ళకి అవైలబిలిటీ ఉండే రేట్లో ఒక ప్లాట్ లాంటిది ఏదైనా కొనుక్కుని ఒక 10 years, 5 years అయిన తర్వాత అక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు. సో ఇలా ఏదో ఒక రకంగా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని వెళ్ళడం బెటర్, మనం కొనలేకుండా వెళ్ళి కొనేసే కంటే. అది ఒకటి. రెండోది ఏంటంటే కార్ రిలేటెడ్ చూసుకుంటే కార్ అనేది ఇప్పుడు అందరికీ అవసరం అవుతుంది. సో నేను మొన్న ఒక వీడియో చేస్తాను, మారుతి ఎస్ప్రెసో అని ఒక వీడియో చేస్తాను. 40,000 శాలరీ ఉండే వాళ్ళు కూడా దాన్ని కొనవచ్చు. కానీ ఏంటంటే 10,000 ఈఎంఐకి వెళ్ళిపోతుంది, 10,000, 12,000 రూపాయలు ఈఎంఐ వెళ్తుంది. అది మనం 5 ఏళ్ళు కట్టాలి, 5 years. సో మనము దానికి ఓకే అని అనుకుంటే, అంటే పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉన్నారు, అందరూ ఉన్నారు, సో నేను ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉన్నా పర్లేదు అని అనుకుంటే కార్ అనేది కొనుక్కోవచ్చు. ఓ 10,000 ఈఎంఐ అవుతుంది, కొనచ్చు. బట్ ఈవెన్ దానికి కూడా మనం కొంచెం ప్లానింగ్ అడ్వాన్స్డ్గా చేసుకుంటే ఒక 3 years బిఫోర్ కొంచెం ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టి తక్కువ ఈఎంఐకి వెళ్ళేటట్టు మనం ప్లాన్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇవన్నిటికి కావాల్సింది ఫస్ట్ ప్లానింగ్. మెజారిటీ పీపుల్ నేను ఇప్పుడు అనుకుంటే నేను నెక్స్ట్ ఇయర్ కొనేస్తాను అంటే కనుక అది అవ్వని పని. ఇల్లు కారు లేకపోయినా పర్లేదు ఇంకో రకంగా చూసుకుంటే, ఎందుకంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30 or 40 అంత రిక్వైర్మెంట్ ఉండదు. బట్ 50, 60కి వచ్చేటప్పటికి కార్ అనేది కావాలి. ఎందుకంటే మన లైఫ్లో అది పీక్ పీరియడ్ కాబట్టి ఆ టైంలో కూడా మనం ఏమీ చేయట్లేదు, ఏం కొనలేకపోతున్నాం అంటే అప్పుడు ఫెయిల్ అయినట్టు. అండ్ ఒక 20-30 years బ్యాక్ ఆర్ 50 years బ్యాక్కి వెళ్తే అప్పుడు ఎవరికి కార్లు లేవు, జనరల్గా ఇల్లులు కూడా లేవు. అందరూ ఏంటంటే రిటైర్మెంట్ టైంలో 50 ఆ టైంలో వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు, సమ్హౌ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైందంటే జాబ్ రాగానే వితిన్ 3 yearsలోనే కార్ కావాలి, లేదంటే ఇల్లు కావాలి అని చెప్పి ఈవెన్ మ్యారేజ్ చేసుకోవాలంటే కారు, ఇల్లు లేకుండా మ్యారేజ్ చేసుకోకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది ఇప్పుడు క్రియేట్ అయింది.
అందుకని చెప్పి ఎక్కువ కొంటూ ఉన్నారు. కానీ ఏంటంటే దేనికైనా ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్లానింగ్ లేకుండా మనం డైరెక్ట్ వెళ్ళిపోతే ఈఎంఐలు పెరిగిపోతాయి. ఈఎంఐల మూలంగా మనం చాలా ఇబ్బందులు పడాలి, అంటే బ్యాంకుల గురించి పనిచేస్తున్నట్టు. అదే మనం అడ్వాన్స్డ్కి వెళ్తే మన డబ్బులు మన గురించి పనిచేస్తూ ఉంటాయి, దాని నుంచి వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఆ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసేసి మనం ఇల్లు కానీ కారు కానీ కొనుక్కుంటే మనం అనుకున్న గోల్ మనం మీట్ అవ్వచ్చు. ఈవెన్ ఒక 5,000 రూపాయలు పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా కానీ ఓవర్ ద పీరియడ్ ఒక 10 years 20 years అలా చేస్తే అది లక్షలోకి వెళ్ళిపోతుంది. 5,000 నెలకు పెట్టుకున్నాం, ఒక 10% ఆఫ్ ద శాలరీ ఆర్ 20% ఆఫ్ ద శాలరీ మనం ప్రాపర్గా సేమ్ ఈఎంఐ కడుతున్నాం అనుకుని ఇన్వెస్ట్ చేయాలి. దాన్ని బట్టి మనకి ఫైనాన్షియల్ డిసిషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది, మనం అనుకున్న గోల్స్ అనేవి అచీవ్ అవ్వచ్చు. సార్ మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా కొందరికి ఇంతే శాలరీ తోటి 30,000 నుంచి 40,000 ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొందరికి ఇల్లు కావాలి అనుకుంటారు, ఇంకొందరు కారు కొనుక్కుంటే బాగుంటుంది, నేను రెంటింట్లో ఉన్నాను అనుకుంటారు. మరి మీ ఒపీనియన్ పరంగా కనుక మనం చూసుకుంటే ఇల్లు బెటర్ అంటారా? ఇల్లు గురించి ఆలోచించాలా, కారు గురించి ఆలోచించాలా? నా ఒపీనియన్ చెప్తాను, ఎందుకంటే ఇది అందరికీ కరెక్ట్ అవ్వకపోవచ్చు. సో నా ఒపీనియన్ అయితే కార్ బెటర్. ఎందుకంటే ఎవరైతే బిజినెస్ చేయాలని అనుకుంటారో, సెల్ఫ్గా గ్రో అవ్వాలని అనుకుంటారో, కొంచెం మనం ప్రజెంటేషన్ అనేది బాగుండాలి. ఇప్పుడు నేను సైకిల్ మీద వెళ్ళి ఒక సెమినార్ ఇచ్చేదానికి కార్ మీద వెళ్ళి ఇచ్చే సెమినార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, బిజినెస్లో ఉంటుంది. ఈవెన్ మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నా, లేదంటే ఏదైనా ప్రాపర్ బిజినెస్లో ఉండి మీ ప్రజెన్స్ అనేది ప్రాపర్గా ఉండాలి అంటే కార్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇల్లు అనేది చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఆ సినారియోలో. అలా కాకుండా నేను జాబ్ చేసుకుంటున్నాను, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేదంటే ఒక స్మాల్ బిజినెస్ ఉంది, నా ప్రజెన్స్ మూలంగా పెద్ద ఇంపార్టెన్స్ లేదు అని అనుకుంటే కనుక ఇల్లు అనేది బెటర్. కార్ అయినా బైక్ అయినా ఎవరు చూడరు కదా ఆ సినారియోలో. సో టీచర్ ఉన్నారు, ఇప్పుడు స్కూల్కి బైక్ మీద వెళ్ళినా లేదంటే కార్ మీద వెళ్ళినా పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు. సో స్టూడెంట్స్ ఏమైనా పట్టించుకోరు కదా ఆ రిలేటెడ్, అంటే ఎక్కువ ఇన్కమ్ అనేది దాని నుంచి జనరేట్ అవ్వదు, కాబట్టి అప్పుడు ఇల్లు బెటర్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద సినారియో. అండ్ కార్ చూసుకుంటే ఒక 5 నుంచి 10 లక్షల మధ్యలో వచ్చేస్తుంది. సో మనం ఫాస్ట్గా ఎక్వైర్ చేయడానికి కార్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇల్లు చూసుకుంటే కనుక అది 50 lakhs పైన ఉంటుంది, అండ్ ఇది 20 years ఆర్ 25 years టైం పడుతుంది. సో అంత లాంగ్ వరకు నేను ఇల్లు కొన్న తర్వాత కార్ కొంటానంటే ఇంక లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది ఇంకా ఉండదు. సో అది ప్రాబ్లం. అండ్ ఇంకొక రకంగా చూసుకుంటే కనుక కార్ అనేది డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు 10 lakhs కరెక్ట్, నేను 10 lakhs పెట్టుకుంటే ఓ 5 years తర్వాత అది 2 lakhs or 1 lakh అంతే. అండ్ మధ్యలో నేను మెయింటెనెన్స్కి ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టాలి, ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే క్లీనింగ్ కానీ సర్వీస్ కానీ మళ్ళీ ఖర్చు పెట్టాలి. సో నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, కొంచెం నేను మేనేజ్ చేయగలుగుతాను అని అనుకుంటే కనుక కార్ బెటర్. లేదు నేను ఇంకా ఫస్ట్ స్టేబుల్ ఉండాలి, మా ఫ్యామిలీకి ఒక స్టేబుల్ ఇన్కమ్ ఇవ్వాలి, లేదంటే స్టేబుల్ ఒక అసెట్ లాంటిది ఒకటి ఉండాలి అని అనుకుంటే కనుక ఇల్లు బెటర్. అండ్ ఇంటి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు కొనాలనుకుంటే ఒక 50 లక్షలు అయితే నెక్స్ట్ ఇయర్ ఒక 3-4 years 5 years తర్వాత కొనాలంటే అది 60 లక్షలు 70 లక్షలు అవుతుంది. కార్ వాల్యూస్ అనేది మేబీ అలాగే ఉండొచ్చు, లేదంటే తగ్గొచ్చు, పెరిగినా పెద్దగా పెరగదు. సో దీన్ని బట్టి డిసిషన్ తీసుకుంటే బెటర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.